తాడేపల్లిలో జోగి రమేష్ మాట్లాడుతున్నారు. దాని లైవ్ చూద్దాం. 14 సంవత్సరాలు మీ అయ్యి చేశాడు లోకేష్. చంద్రబాబు నాయుడు అడుగుతున్న 14 సంవత్సరాలు నువ్వు చేశావు. వెళ్దాంపా, ఒక్క గ్రామానికి, ఏదో గ్రామానికి, నువ్వు కోరుకున్న గ్రామానికి వెళ్దాంపా. నీ మార్కుంటే చెప్పు, నీ మార్కుంటే చెప్పు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్. ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్, ఇదిగో 108, ఇదిగో 104, ఇదిగో రైతు మిత్ర కేంద్రం. ఇన్ని ఒకటి కాదు, రెండు కాదు. మా మార్క్, మా ముద్ర. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్థాపించడంగా చూపిస్తా ఉన్నాడు కళ్ళ ముందు. నీ మార్కు చూపించు. కుప్పం వెళ్దాంపా, కుప్పం నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాంపా, నీ నారావారి పల్లికి వెళ్దాంపా. జగనన్న మార్క్, ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్. ఇది మా మార్క్, ఇది జగనన్న మార్క్. నీ మార్క్ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని చెప్పానండి. దిక్కుమాలిన వాడు కాబట్టే నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు ఎంత కడుపు మంట ఎందుకురా బాబు మీకు? శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా పిల్లా పాపలతో పాలు పొంగించుకొని బ్రహ్మాండంగా ఇంట్లోకి వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఉంటే కడుపు మంట, కడుపు ఉబ్బరం. మా బీసీలు అంటే మీకెందుకు కడుపు మంట? మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదల మీద మీరెందుకు రా బాబు విషం చిమ్ముతారు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ఎక్కడికో పోతారు. ఎయిర్పోర్ట్ కుప్పం పోయి మనం చెబుతున్నాడు. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట. కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట. ఆ పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాల కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ఇంత దారుణంగా విషం కక్కుతా ఉన్నారు మీరు. పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. స్కాములు జరిగినాయి. ఏం స్కాము? ప్రతిదానికి అడ్రస్ చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ రా. నువ్వు చెప్పిన 13 అంశాల మీద నీ జనసేన ఆఫీస్కి వచ్చి చర్చ పెడతా. ఎక్కడైనా ₹1 తేడా జరుగుంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి పనికి మాలిన వాళ్ళం. ఎన్నికలు వస్తున్నాయి కదా, రావటం, హోటల్లో పడుకోవటం, 1 గంట జనంతో, ఆ కార్యకర్తలతో ఉన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, 23 గంటలు పడుకోవటం. ఏంది ఇది? పక్కనే వెళ్ళు, కాకినాడలో దిగావు, వెళ్ళు పక్కెళ్ళు. ఏం జరుగుతుందో చూడు, ఏ విధంగా జరుగుతుందో చూడు అభివృద్ధి. ఈ రోజున 17,005 జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతూ ఉందరా బాబు. ఇల్లు కట్టడం కాదు, కాలనీలు కడతా ఉన్నాం, ఊళ్ళు కడతా ఉన్నాం. ఊళ్ళకు ఊళ్ళే జగనన్న కాలనీలు నిర్మాణం అవుతా ఉన్నాయి. శరవేగంగా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞం, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, దమ్మున్న మనగాడు, మనసున్నవాడు కాబట్టి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు కాబట్టి, పేదలను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపించాలి కాబట్టి, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత అభివృద్ధి? బటన్ నొక్కుతా ఉన్నాడు, డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. రమ్మనమండి,
ఎక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలిగాడా? రమారమి 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కాడు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి గ్రామంలో అభివృద్ధి. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? ప్రతి ఇంటిలో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళు పొందుతూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు జగనన్న. ఇంతకన్నా ఇన్ని జరుగుతూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేదంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. అప్పుడేమో ఐటీ రైడ్ చేస్తే తప్పు, ఈడీ రైడ్ చేస్తే తప్పు. అప్పుడు చంద్రబాబు నాయుడేమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి. దానికి రాయుడు అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. ఆ బొక్కలోకి పోయాడు. ఇంత దుర్మార్గం. నీకు ప్యాకేజ్ ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు నీకు కూడా డబ్బులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు కూడా ప్యాకేజ్ తీసుకున్నావు కాబట్టి, ఆ పాపంలో నీది కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి, ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి మీ పాపం పండింది. రేపో మాపో ఎన్నికల్లోకి వెళ్తాం. మీరు చేసే దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలియదా? ఇద్దరు కలిసి అంట మేనిఫెస్టో పెడతారంట. ఆ మేనిఫెస్టో ఏదో 6 అంట, 6 సూపర్ 6. ఒక్క దెబ్బ కొడితే పోతారు. సూపర్ 6 లేవు, గడిది గుడ్డు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా పరిపాలన చేయకముందు నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఎవరైనా చెప్తారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏమీ చేయలేని చేతగాని సన్నాసివి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, గ్యాస్ బండి ఇస్తా, గడిది గుడ్డు ఇస్తా, లేకపోతే ఫ్రీగా బస్సు ఎక్కిస్తా. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయావు? అప్పుడు ఎందుకు 14 సంవత్సరాలు నువ్వు ఫ్రీగా బస్సు ఎందుకు ఎక్కించలేకపోయావు? గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేకపోయావు? సిగ్గు లేకుండా మాట్లాడతావు. చెప్పిన ఒక్క వాగ్దానానికే దిక్కు లేదు చంద్రబాబు నాయుడు. 2014లో గ్యాస్ సిలిండర్కి 100 రూపాయలు, సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు అంటే 1200, 5 సంవత్సరాలకి 7,200 రూపాయలు ఇస్తానని చెప్పి నయా పైసా కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వేయలేని ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ నువ్వు గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ఊరుకుంటారా? వెళ్ళు. ఆ గ్యాస్ సిలిండర్ పెట్టి కొట్టే పరిస్థితి మిమ్మల్ని అందరూ కూడా, ఆ బండ పెట్టి కొట్టే పరిస్థితి మిమ్మల్ని అందరూ కూడా. పొత్తులు ఏందిరా బాబు? పొత్తులు పొరలాడటానికి తప్ప మీరు దేనికి పనికిరారు. పొత్తులు పెట్టుకున్న ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచు కూడా కదిలించలేరు. రాసి పెట్టుకోండి. 2024 ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దీన్ని ఎవడో ఆపలేడు. ఇది జగమెరిగిన సత్యం, జనం గుండెల్లో నుంచి వచ్చిన వాణి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.